ఇరాన్ యుఎస్లకు మధ్యవర్తిత్వం వహించాను. యుద్ధం ఆపి శాంతిని స్థాపించడానికి విపరీతంగా శ్రమిస్తున్నాను. ఈ దెబ్బతో నా స్థాయి అంతర్జాతీయంగా మెట్టు మీద మెట్టు ఎక్కి పైకి వెళుతోంది. అదిగో చూడు, భారత్ ఈ విషయంగా ఎలాంటి పాత్రను పోషించలేక సైలెన్స్ అయిపోయి చూస్తూ ఉంది అంటూ ఇన్ని రోజులుగా బడాయి కొడుతూ వస్తోంది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ బడాయి మొత్తాన్ని ఇరాన్ ఈ రోజు అరేబియా సీలో ముంచేసింది. నువ్వేంటి, మధ్యవర్తిత్వం ఏంటి, గాడిద గుడ్డేం కాదు అంటూ సిగ్గు మొత్తం తీసేసింది. ఈ విషయంగా అంటే పాకిస్తాన్, యుఎస్ అండ్ ఇరాన్ల మధ్య శాంతిని కుదురుస్తోంది అనే విషయంగా పాకిస్తాన్ ఎలా ఫీల్ అయింది, ఎలా బడాయి బ్యాండ్ వేసింది అనేది పక్కన పెడితే, మన దేశంలోని వారైతే కొందరు పాకిస్తాన్ ని చూడండి ఎలా అంతర్జాతీయంగా దూసుకుపోతూ ఉందో, యుఎస్ ఇరాన్ల మధ్యనే రాజీ కుదుర్చగలుగుతోంది, శాంతిని ఏర్పరచగల స్థాయికి వెళ్ళింది, ఎలా వెళ్ళిందో చూడండి. భారత్ ఈ విషయంగా అట్టర్ ఫ్లాపు, మోడీ గారు అట్టర్ ఫ్లాపు, ఈ విషయంగా మోడీ ఒక్క మాట మాట్లాడలేదు అంటూ చెలరేగిపోయారు. అవునా, నిజమా, పాకిస్తాన్ ఉన్నట్టుండి ప్రపంచం ముందు ఇంత పెద్ద క్రెడిట్ కొట్టేసిందా అనిపించింది. పాకిస్తాన్ లో ఎక్కడ మీటింగ్ జరిగినా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ యుఎస్ ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ సాధించింది పాకిస్తానే, తమ దౌత్యమే అంటూ భారీ స్థాయిలో ఉపన్యాసాలిచ్చాడు. అతని మంత్రులు కొందరు కూడా అతడిని అదే విధంగా ఫాలో అవుతూ మాట్లాడారు. రాత్రింబవళ్లు అహోరాత్రాలు ఎంతో కష్టపడి మేము ఈ సీజ్ ఫైర్ ను సాధించాము అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా చెప్పుకున్నాడు. శతాబ్దాల కాలంలో దక్కని గౌరవం ఇందువల్ల పాకిస్తాన్ కు దక్కింది అని చెప్పుకున్నాడు. ఇంతవరకు పాకిస్తాన్ గౌరవించదగిన పని ఏమైనా చేసిందా ప్రపంచం ముందు? ఏమీ చేయలేదు. ఈ సందర్భంగా ఆసిమ్ మునీర్ ఈ విషయాన్ని ఒప్పుకుంటూ, ఇలాంటి గౌరవం ఇంతవరకు పాకిస్తాన్కి ఎప్పుడూ దొరకలేదు, శతాబ్దాల కాలంలో దొరకలేదు, ఇది శతాబ్దాల తర్వాత దక్కిన ఒక గౌరవం అంటూ మాట్లాడాడు. కానీ అంతా తుస్సున గాలి బుడగని ముళ్ళుతో పొడిస్తే దిగిపోయినట్టుగా ఈ రోజు మొత్తం దిగిపోయింది. మరి ముళ్ళుతో పొడిచి గాలి తీసింది ఎవరు అంటే మరెవరో కాదు, ఇరానే తీసింది. డైరెక్ట్ గా షాబాజ్ షరీఫ్ గురించే మాట్లాడుతూ అతనికి ఏమీ తెలియదు, ఉత్త అజ్ఞాని అంటూ కరివేపాకును చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన ఫార్స్ న్యూస్ షరీఫ్ బడాయి మాటలను తీవ్రంగా తప్పుపట్టింది. అతనికి అసలు ఏం జరిగింది అనే విషయంగా పూర్తి సమాచారమే తెలియదు, అవగాహన అంతకన్నా లేదు అని రాసింది. షాబాజ్ షరీఫ్ ఓ అజ్ఞాని అంటూ ఇరాన్ ఫార్స్ న్యూస్ లాగే ఇరాన్ మంత్రులు కూడా పాకిస్తాన్ కి షరీఫ్ కి వాతలు పెట్టారు. ఇందులో పాకిస్తాన్ కి ఎలాంటి మధ్యవర్తిత్వం లేదు అంటూ. వింటుంటే మనకు కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది కదా. అబ్బో, పాకిస్తాన్ యుఎస్ ఇరాన్ల లాంటి రెండు అగ్రెసివ్ పవర్స్ కి మీడియంగా పనిచేస్తోంది, స్టెప్ అప్ప అని. కానీ తీరా చూస్తే ఇరాన్ స్వయంగా పనిగట్టుకుని పాకిస్తాన్ కి పగిలిపోయేలాగా పంచుకొట్టింది. ఇంతకీ అసలు విషయం ఏంటి? పాకిస్తాన్ కాకపోతే మీడియేటర్ గా చేసింది ఎవరు అంటే అసలు హీరో ఖతార్ అండ్ ఓమెన్ అట. అసలు మీడియేటర్ గా ఖతార్ పనిచేసిందట, ఓమెన్ పనిచేసిందట. ఖతార్, ఓమెన్, టర్కీ, సౌదీల పేర్లు కూడా చర్చల్లో వినబడ్డాయి గాని ఇన్ని రోజులు వాటిని గురించి అంత ప్రముఖంగా మనం భావించలేదు. ఎందుకు భావించలేదు అంటే ఇక్కడ భారత్ లో యుఎస్ ఇరాన్ల మధ్య మీడియేటర్ పాకిస్తాన్ అట, చూశారా అని విపరీతంగా వైరల్ న్యూస్ ని విన్నాం కాబట్టి అలా అనిపించింది. కానీ అసలు విషయం ఏమిటి అంటే రెండు దేశాల మధ్య కీ రోల్ పోషించింది ఖతార్, ఓమెన్ అట. ఈ రోజు ఇరాన్ ఓపెన్ గా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్ ది కాలా మూవ్ బనగయా. సరే, పాకిస్తాన్ ఏదో కాస్త క్రెడిట్ కొట్టేయాలి అని కక్కుర్తి పడిందే అనుకోండి. తోటి ఇస్లామిక్ దేశం అన్న సోదర తత్వం లేక ఇంత ఓపెన్ గా సిగ్గు తీసిందేమిటి ఇరాన్? పాకిస్తాన్ కి ప్రపంచవ్యాప్తంగా అంతగా గుర్తింపు లేదు. టెర్రరిస్టు దేశం అన్న గుర్తింపు మాత్రం ఉంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ముస్లిం టెర్రరిస్టు సంస్థలు అక్కడే ఉంటాయి. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే తలదార్చుకున్నాడు. అతనికి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. సో పాకిస్తాన్ కి ఈ విధమైన గుర్తింపు బాగానే ఉంది. అంటే అది టెర్రరిస్ట్ కంట్రీ అన్న గుర్తింపు ఉంది. పోతే భారత్ తో గెలుక్కుని అనేక సార్లు యుద్ధం చేసిన ప్రతిసారి ఓడిపోయి అడుక్కు తినే స్థాయికి చేరింది. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఈ సందర్భంగా మంచి పేరు సంపాదించుకుని దేశాలన్నింటి వద్దకు తిరిగి అడుక్కోవడానికో అప్పు చేయడానికో పనిచేస్తుంది అనుకుంది. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇదేమిటి అంటే పాకిస్తాన్ ఆశల మీద ఇరాన్ నీళ్లు కుమ్మరించింది. ఇరాన్ ఎందుకు ఇలా పాకిస్తాన్ సిగ్గు నిట్టనిలువునా తీసింది అంటే ఇందుకు ప్రధానంగా 4 కారణాలున్నాయి.
అవి ఏంటి అంటే, మొదటి కారణం అసలైన మీడియేటర్ ఖతార్ కావటం. అయితే ఖతార్ పేరుని పెద్దగా వినబడనీయకుండా పాకిస్తాన్ అంతా నేనే చేశాను, అంతా నా వల్లే జరిగింది అంటూ బాకా ఊదుతూ తిరుగుతూ వచ్చింది. దీంతో ఇరాన్కి చిరాకేసింది. పాకిస్తాన్ కాదయ్యా బాబు, ఖతార్ అని ప్రపంచానికి చెప్పాలి అనుకుంది. ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పింది. తర్వాత రెండవ కారణం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిజమని ఇరాన్ అంగీకరిస్తే అమెరికా ప్రెషర్కి తాను తలవంచినట్టు అవుతుంది అని ఇరాన్ భావించింది. దీనికి కారణం ఉంది. ఏమిటి అంటే, అమెరికా ఫోర్స్ వల్ల పాకిస్తాన్ చర్చల్లో చేరింది. అంటే అమెరికాకి తోకలాగా, దాని ప్రతినిధిలాగా వెళ్ళిందే తప్ప ఇరాన్ ఇస్లామిక్ దేశం, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, రెండు దేశాల మధ్య ఇంటిమసీ ఉంది, ఒకరు చెబితే ఒకరు వింటారు అని ఏమీ కాదు. ఇరాన్ షియా ముస్లిం, పాకిస్తాన్ సున్నీ ముస్లిం దేశాలు. ఈ రెండు జాతులకు కొట్టుకుని కోసుకుని చచ్చిన చరిత్ర ఉంది. సో ఇరాన్ పాకిస్తాన్ ని తనకు ప్రతినిధిలాగా భావించే అవకాశం, తనకు మేలు కలిగిస్తుంది అన్న విశ్వాసం లేదు. అందువల్ల దానిని అమెరికా బూటు నాకే కుక్కలాగానే భావించి ఇలా పాకిస్తాన్ పాత్ర ఏమీ లేదు అంది. తర్వాత మూడవ కారణం, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిసైల్స్ ని గురించి చర్చల్లో మాట్లాడుతున్నాం, వాటిని నియంత్రించే విషయంగా మాట్లాడుతున్నాం అంటూ చెప్పాడు. తాము జరుపుతున్న చర్చల్లో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ని ఆపాలి అన్న అంశం ఉంది అంటూ చెప్పాడు. దీనిపైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తీవ్రంగా స్పందించాడు. బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు, ఆత్మరక్షణకు అవసరం. అలాంటి వాటిని నియంత్రించడం అనే ప్రశ్నే లేదు. అలాంటి టాపిక్ గురించిన చర్చ కూడా ఇందులో లేదు. యుఎస్తో జరిగే చర్చల్లో ఈ టాపిక్ లేనే లేదు. మా టేబుల్ పైన ఈ చర్చే లేదు. కానీ పాకిస్తాన్ దీని గురించి మాట్లాడుతోంది అనేది ఇరాన్ పాకిస్తాన్ని కరేపాకును చేయడానికి మూడవ కారణం. తర్వాత నాలుగవ కారణం, పాకిస్తాన్ కు అమెరికాతో ఉన్న అనుబంధం. షాబాజ్ షరీఫ్ అయినా, ఆసిం మునీర్ అయినా అమెరికా చెప్పినట్టు చేస్తారు, ఆడమన్నట్టు ఆడుతారు. అమెరికా ఇచ్చే డబ్బు కోసం, వారు విధిల్చే ముష్టి కోసం వారికి పనిచేస్తూ ఉంటారు. ఇది అందరికీ క్లియర్ గా తెలిసిన విషయమే. తర్వాత ఇరాన్ కి యుఎస్ కి తీవ్రమైన శత్రుత్వం ఉంది. తన శత్రువుకు అత్యంత సన్నిహితునిగా ఉండే పాకిస్తాన్ ని ఎలా నమ్ముతుంది ఇరాన్? ఇది భవిష్యత్తులో తమకే ముప్పుగా మారుతుంది. ఇదిగాక పాకిస్తాన్ సౌదీల మధ్య కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంది. పాకిస్తాన్ సౌదీకి సైన్యాన్ని పంపిస్తుంది. అలాంటి సైనిక ఒప్పందం సౌదీతో పాకిస్తాన్ కి ఉంది. కానీ అదే సౌదీతో ఇరాన్ కి పోటీ ఉంది, శత్రుత్వం ఉంది. కాబట్టి పాకిస్తాన్ భవిష్యత్తులో తమకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు, నమ్మక ద్రోహం చేయవచ్చు అని ఇరాన్ నమ్మింది. అందుకని పాకిస్తాన్ కి చర్చల్లో ఎలాంటి గొప్ప ప్రాతినిధ్యం లేదు. కేవలం చర్చల్లో పాకిస్తాన్ది అటెండర్ పాత్ర మాత్రమే. మా అభిప్రాయాలు యుఎస్ కి, యుఎస్ అభిప్రాయాలు మాకు చేరవేసే ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే. అంతేగాని చర్చల్లో మమ్మల్ని ఒప్పించగలిగే స్థాయి పాకిస్తాన్కి లేదు. ఆ పాత్ర కూడా అది పోషించలేదు అంటూ ఓపెన్ గా ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది. భారత్ నుండి మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎప్పుడో ముందుగానే పాకిస్తాన్ గురించి అన్నారు. పాకిస్తాన్ చేస్తున్నది రెండు దేశాల మధ్య సందేశాల్ని చేరవేసే బ్రోకర్ పని. ఇలాంటి బ్రోకర్ పని భారత్ చేయదు అంటూ. సో ఇప్పుడు జైశంకర్ గారు అన్న మాటే ఇరాన్ కూడా అంది, పాకిస్తాన్ సిగ్గును తీస్తూ, కరేపాకును చేస్తూ. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.